Hey guys, welcome back to our YouTube channel Aarti Kotagiri. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అన్నమాట షాప్ ఓపెనింగ్ అన్నమాట. ఎవరిదో కాదు, దీప పిన్ని శ్రీకర్ బాబాయ్ వాళ్ళది. హైదరాబాద్లో సుచిత్రాలో షాప్ ఓపెనింగ్ ఉంది. సో ఇక మార్నింగ్ లేచి రెడీ అయినాము. సో హెయిర్ ఒకటి కొంచెం సెట్ చేసుకునేది ఉంది. ఇక షాప్ ఓపెనింగ్ చేసి ఎవరెవరు వస్తారు, ఏంది కథ, షాప్ కూడా మీకు మొత్తం చూపిస్తాను. సో లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము సిటీకి. అండ్ బై ద వే నేను డ్రెస్ చేంజ్ చేశాను, అది ఎందుకో కంఫర్ట్ అనిపించలేదని మంచి ఒక క్యూట్ ఫ్రాక్ అయితే వేసేసుకున్నాను. ఇక రీచ్ అయిపోయాము. వెళ్ళేసరికల్లా మా పిన్ని బాబాయ్ అక్కడ ఉన్నారు అండ్ మంచిగా డెకార్ చేపించేశారనమాట, షటర్స్కి కూడా ఓపెనింగ్ అని. ఇక వెళ్ళినాక అక్కడ మంచిగా ముగ్గులు గిట్లా ట్రై చేసామన్నమాట. అది కొత్తగా అచ్చులు తెచ్చుకున్నాము, అవి వస్తాయా లేవా అని చూస్తూ ఉన్నాము. వచ్చినాయి బై ద వే సక్సెస్ఫుల్గా. అట్లా కాసేపు పంతులు వాళ్ళు వచ్చేసరికల్లా మంచిగా ముగ్గులు అయితే వేసారు. చూసారు కదా, ఇక ముగ్గు అయితే ఎలా వేసుకున్నామో అలా ఇంచ్ టు ఇంచ్ అయితే చేసేసామన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇక ముగ్గులు అయిపోయాక ఇక్కడ పూజకు మొత్తం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మమ్మీ వచ్చేసి అవి గోడల మీద రాయాలి కాబట్టి అవి రాస్తుంది. ఇక నానమ్మ తాత అంటే మా దీపపిని వాళ్ళ అత్తయ్య మామయ్య గారు కూడా మొత్తం బొట్లు పెట్టి పూజ అంతా వాళ్ళు కూడా కలిసి చేశారనమాట. వాళ్ళిద్దరు కపుల్ అలా మంచిగా పూజ చేస్తూ ఉంటే అసలు కళ్ళకి ఎంత మంచిగా అనిపించిందో. అంటే ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఆ లవ్తోని మంచిగా వాళ్ళ కొడుకు అలా షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడంటే హ్యాపీతో వాళ్ళు కూడా వచ్చి అలా ఓపెనింగ్ దగ్గర మంచిగా పూజ చేయడం కానీ అదంతా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక అక్కడ అలా రెడీ చేసేసుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసారు. ఈ పూజ అయిపోయాక ఇక మనము మన హోమం వచ్చేసి ఆర్య సమాజ్ వాళ్ళని అయితే పిలిపించారనమాట, తాతయ్య వాళ్ళు. సో ఇక ఈ పూజ అయిపోయాక ఫస్ట్ గిరాక్ అయితే చేసేసారు. ఫస్ట్ పెద్ద మన నానమ్మ తాతనే కాబట్టి వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత మేము చిన్న పిల్లలం అందరం గర్ల్స్ మీ ఆడపిల్లలం అని దాని తర్వాత మేము చేసాము. మాది ఇదంతా అయిపోయేసరికల్లా ఆర్య సమాజ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక హోమం కూడా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. హోమంలో అయితే వాళ్ళు పాయింట్ టు పాయింట్ మంచిగా లైక్ మన చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారనమాట. మీరు ముందు చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది అసలు ఎంత బాగా చెప్పారంటే. మంచిగా హోమం చేసినందుకు అసలు ఏంది ఏమొస్తుంది అనేది కూడా మంచిగా తెలిసి వచ్చింది. సో వ్లాగ్ని మొత్తం చూసేయండి మీరు కూడా. అయితే మేము గిరాక్ చేసినాం. ఇప్పుడు డాడీ నేను కలిసి సందపిని వాళ్ళు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుర్రు. వాళ్ళని తీసుకురావడానికి అయితే స్టార్ట్ అయినాం. మంచిగా అందరు వచ్చిర్రు, మంచిగా గిరాక్ చేసినాం. ఫస్ట్ గిరాక్ చేస్తారు కదా, సో ఫస్ట్ నానమ్మ వాళ్ళతోని అంటే లైక్ మా దీపపిని వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని పెద్దవాళ్ళని వాళ్ళతో గిరాక్ చేయించినాం. సో ఇప్పుడు మేము కార్లు ఉన్నాము, మళ్ళీ పిన్ని వాళ్ళని పిక్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఇక అక్కడికి వెళ్ళి పిన్ని బాబాయ్ వాళ్ళని అయితే మేము వెళ్ళి పిక్ చేశారు. ఫైనల్ గా ఇప్పుడే లేట్ మార్నింగ్ వెళ్తే ఈ టైం అయింది. పిన్ని వాళ్ళు వచ్చేసారు, పిక్ చేసుకున్నాం. ట్విస్ట్ ఏంటంటే ట్రాఫిక్ లాగినాం. జస్ట్ యూటర్న్ కోసం కిలోమీటర్ తిరిగినాం. ఈ హైదరాబాద్ ఇదే లొల్లి అసలు దినం మా జీవితం. ఇక మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ బ్యాక్ టు పూజ. హోమం అవుతుంది, హోమం చూపిస్తాను మీకు. అవి మా చెల్లె మెల్లగా చూస్తుంది వాళ్ళకి. ఇక మేము వెళ్ళేసరికల్లా ఆర్య సమాజ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇద్దరు లేడీస్ కానీ వాళ్ళు ఎంత మంచిగా చెప్పారు తెలుసా. అసలు వాళ్ళ వాయిస్ కానీ ఎంత బాగుందంటే మంచిగా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కటి వివరణ చెప్పారనమాట.
హోమంలో కూర్చున్నంతసేపు అంటే మేము అక్కడ కూర్చొని వింటున్నాం కదా, చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. అండ్ ఇక్కడ షాప్ కూడా మొత్తం చూసేయండి ఎలా ఉందో. హండ్రెడ్ కేజీస్ ఆక్సిజన్ తయారైంది. ఓన్లీ 1 స్లువకి అంటే ఒక్క చెంచా నిండా నెయ్యి వేస్తే మనం 1 క్వింటల్ ఆక్సిజన్ ని తయారు చేస్తాం. అలా తాతయ్య 100 చెంచాలు వేసిండు అనుకో, అంటే ఎన్ని క్వింటల్ ఆక్సిజన్ తయారైంది? ఒక్క చెంచాకి 100 కేజీస్. తాతయ్య 100 స్లువలతో ఇందులో వేశాడు. నాకు ఆక్సిజన్ వితిన్ 30 సెకండ్ లేదా 1 అవర్ లో ఇచ్చే చెట్టు చూపించండి భూమి. ట్రీస్ ఆక్సిజన్ ఇస్తవి. 30 to 1 minute లో 1 అవర్ లో ఇన్ని క్వింటల్ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు చూపించండి. ఉందా? రీసెర్చ్ చేయండి మీ బయాలజీకి. అందుకే ఏం చెప్తాడు, ఆక్సిజన్ తయారవుతుంది గనక అగ్నిహోత్రంను కూడా వదిలి పెట్టకండి అనా. ఎందుకు? ఆక్సిజన్ ని మనం తీసుకుంటాం. సరేనా? ఇప్పుడు మనం గణపతి చేస్తున్నాం. మీరేమనాలి? గణపతయే ఇదం నమః. ఇదం గణపతయే ఇదం నమః. ఓ దేవుడా మమ్మల్ని ఎప్పుడు రక్షించు. సరేనా? మీరు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో సేమ్ క్లాసా సేమ్ సెక్షన్? ఇక హోమం అయ్యాక అందరం వెళ్ళి మొక్కాము. అలాగే నానమ్మ తాత ఉన్నారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళు కూడా మా అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఓం బలమసి బలం మైదేహి. ఇక అలా బ్లెస్సింగ్స్ తీసేసుకొని మేము కూడా అందరం ఇక హోమం చుట్టూ 5 ప్రదక్షిణాలు అయితే వేసి అక్కడ ఉన్న బొట్టునైతే పెట్టేసుకున్నాము అందరం కూడా. డీటెయిల్గా మా పిన్ని వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయితే అయింది. ఐ మీన్ పిన్ని బాబాయ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయింది. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.